బాడిత ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ. విజయవాడ కనకదుర్గ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు 5,000 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ. గురువారం నాడు ముఖ్య అతిథిగా ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ సేవా మార్గంలో బాడిత జొన్న, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో వేసవి కాలం మొత్తం రోజుకి 5,000 మందికి పైగా భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్, మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సేవే మార్గంగా బాడిత శంకర్ ఆధ్వర్యంలో విజయవాడ జనసేన పార్టీ ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం నాయకులు జొన్న రాజేష్ మాట్లాడుతూ, విజయవాడలో బాడిత శంకర్ కొన్ని దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలతో ముందుకు దూసుకు వెళ్తున్నారని, ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్న వేళ భక్తులకు చల్లని మజ్జిగ అందించి సేవ చేయటం ఆయన సేవా భావానికి ఉదాహరణకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా బాడిత శంకర్ మాట్లాడుతూ, సామినేని ఉదయ్ భాను నాయకత్వంలో పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తూ వేసవి కాలం మొత్తం రోజుకు 5,000 మందికి పైగా భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని, సహకరించిన జనసేన పార్టీ పట్టణ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిల్లపల్లి శ్రీనివాసరావు, జొన్న రాజేష్, చిట్టం అవినాష్, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, వీరిశెట్టి శివజ్యోతి, సమ్మిట గోపి, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, సీనియర్ నాయకులు నాచారయ్య, అచ్యుత, నూతక్కి సురేష్, పూడి రమణ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా సహోదరులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బాడిత శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రతిరోజు ఈ ఎండాకాలం మజ్జిగ వచ్చే భక్తులకి మజ్జిగతో శాబ్దీలు చేసే విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా నన్ను కూడా అలా రోజు ఒకసారి రండి అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఎండాకాలంలో ఏదైతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం కాదు ప్రజల కోసం అని చెప్పి ఎలాంటి విధానం దాన్ని చూసే తప్పకుండా మన బాడిత శంకర్ అన్న పేద ప్రజలకి భక్తులందరూ కూడా మంచిగా కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా అని చెప్పి వారికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎండలు ముదురుతున్నాయి. ఇంత ఎండలు ఒక రకంగా ఒకవైపు ఉంటూ ఉంటే జనసేన పార్టీ తరఫున, విజయవాడ జనసేన పార్టీ తరఫున బాడిత శంకర్ గారు ఇక్కడ భక్తులందరికీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో నడుస్తూ జనసేన పార్టీ తరఫున ఇంతటి మహత్ కార్యానికి శ్రీకారం చుట్టిన బాడిత శంకర్ గారికి, అలానే ఇక్కడికి వచ్చిన మంగళగిరి పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అలానే ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 5వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ విజయవాడ పార్టీ వారి తరఫున జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను గారి నాయకత్వంలో ఇక్కడ అమ్మవారి గుడి ప్రాంగణంలో మండు టెండర్లో ప్రతిరోజు కూడా మజ్జిగ పోయాలని ఒక నినాదంతో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సమాజ సేవ కోసం మీరు పనిచేయండి అని ఏ రోజైతే పిలిపించారో ఆ రోజు నుంచి కూడా జనసేన పార్టీలో ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా పేద ప్రజల కోసం పాటుపడండి, కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకోండి, లీడర్ అవ్వండి, లీడర్గా గుర్తింపు తెచ్చుకోండి అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది దృష్టిలో పెట్టుకొని మేము ప్రజారాజ్యం నుంచి కూడా సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఈ అమ్మవారి గుడి ప్రాంగణంలో వేలాది మంది భక్తులు ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాం. ఈరోజు మా అతిథి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, వారు మా ఆహ్వానాన్ని మన్నించి జనసేన పార్టీ కోసం వారు అమ్మవారి గుడి ప్రాంగణానికి విచ్చేసి ఈ ప్రజలందరికీ మజ్జిగ పంపిణీ, వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేసినందుకు కూడా వారికి కృతజ్ఞతలు చేస్తాం. నా సోదరుడు రాజేష్ గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. అలా వెంకటేశ్వరరావు, అందరూ కూడా మా లింగం ప్రసాద్ గారు, నాంచారి గారు, వీరందరూ కూడా ఇక్కడ సేవ చేయడం కోసం 2-3 గంటలు ప్రత్యేకంగా ఉండి ప్రజలకు మజ్జిగ పంచి వాళ్ళంతా సాయం 2-3 గంటలు ఇక్కడ వెయిట్ చేసి భక్తులకు సాయం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.